జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేసిన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థుల ఆలయ ఘటనపై ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కమలనాథులు. అర్హులైన పేదలకు గూడు కల్పించాలన్నదే జగన్ ప్రభుత్వం ఉద్దేశమన్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి. చంద్రగిరిలో సతీమణితో కలిసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన భాస్కర్ రెడ్డి. గత టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి సెంటు స్థలం అందించిన బాపత లేదన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం. గొల్లప్రోల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన దొరబాబు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పార్లమెంటు పరిశీలకుడు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనకాపల్లి మండల వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పీశెట్టి జగన్కు గుడివాడ అమర్నాథ్, దాడి రత్నాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని, పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు 100% నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గొర్లి సూరిబాబు, గొల్లవెల్లి శ్రీనివాసరావు, ఎంఆర్ఓ ఏ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు, ఈఓ రమాకుమారి, బీశెట్టి వరాహ సత్యవతి, నారిపిని చంద్రశేఖర్, మలసాల కిషోర్, మరుగుతి సంతోష్ కుమార్, వెలుగుల లక్ష్మి, మర్రిపల్లి శోభ, డెక్కల సురేష్, చిన్ని శ్రీనివాసరావు, పల్లె శివ, పల్లా శ్రీను, నంబర్ రమణ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఏకాదశి క్రిస్మస్ పర్వదినాన ప్రారంభించినటువంటి ఇళ్ల పట్టాభిషేకం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి, కనీసం సెంటు స్థలం కూడా లేనటువంటి పేద కుటుంబాలకి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలి, వారి కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 31 లక్షల కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం గజం స్థలం లేనటువంటి పేదవాళ్ళకి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలని పంపిణీ చేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా గతంలో ఈ దేశంలో ఎప్పుడు కూడా చూసుండరు. ఇన్ని లక్షల మందికి ఒక రాష్ట్రంలో ఇన్ని పట్టాలు పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఎంతో మంది నాయకులు, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారాన్ని చూసాం. కానీ పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి తాలూకా సంతోషం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల తాలూకా ఆనందాన్ని
చూడాలంటే ప్రతి అటువంటి పేదవాడికి సహాయం చేయాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పేదవాడి తాలూకు కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టాల్ని గట్టెక్కించి ఆ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరియు జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. చీమలాపల్లిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో జరిగిన పట్టాల పండుగకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో 18,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కుల మత పార్టీలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్న ఏకైక నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని మంత్రులు అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఒకే విడతలో 31 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఒక సువర్ణ అధ్యాయమన్నారు. పేదవాడి కన్నీళ్లు తుడిచే మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే అదీప్ అన్నారు. తమ ప్రత్యర్థి బండారు సత్యనారాయణమూర్తి సొంత ఊర్లో టీడీపీ కార్యకర్తలు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేసే పాలనలో ఎలాంటి వివక్ష లేదన్నారు. ఇక ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బిశెట్టి సత్యవతి, రూరల్ జిల్లా అధ్యక్షులు చిన్నప్పనాయుడు, కోడిగుడ్డు దేవిసాంబ, నక్క కనకరాజు తదితరులు పాల్గొన్నారు. వానపల్లి నాగమణి 71వ వార్డు. గుండు లక్ష్మి 57. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, కరోనా ప్రతి ఒక్కరితో సహజీవనం చేస్తుంది. మనం కేవలం మందు మాత్రం మన చేతిలోనే ఉంది. సామాజిక భద్రత పాటించి మనం జాగ్రత్తగా ఉంటే చాలని ఆ రోజు అవహేళన చేశారు. చివరికి ట్రంప్ కూడా అదే చెప్పాడు. మన చిన్న నాయకుడు చెప్పిన చిన్న వయసులో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఏ మాట చెప్పాడో యావత్ దేశం ఇతర దేశాలు కూడా ప్రపంచంలో చెప్పిన చెందినటువంటి రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు అనేక నూతన చట్టాలు తెచ్చారు. దిశ లాంటి మహిళకు అత్యంత భద్రత ఇచ్చే చట్టాలు. కరోనా కష్టాల్లో జనం కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వం ఆదాయం కోసం అర్రులు చాస్తోందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షులు అజయ్ శర్మ ఆరోపించారు. ఆదివారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం సప్తగిరి నగర్ గౌరీ కళ్యాణ మండపంలో స్థానిక కాలనీవాసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి హాజరై ప్రసంగిస్తూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆదాయం కోసం పనిచేసే విధానం సరైనది కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఇంటి పన్నుల పెంపుదలపై విడుదల చేసినటువంటి జీవోలు ప్రజాభీష్టమైనవి కావని తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలు రావనే ధీమాతో ప్రభుత్వం ఇంతటి దుశ్చర్యకు పాల్పడుతోందని ఆరోపించారు. దిగువ మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారనున్న ఈ పన్నుల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిఘటిస్తూ ఈ నెల 6వ తేదీన జీవీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నాలు చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్వా నివాస్ లా ప్రతినిధులు, స్థానిక సిపిఎం నాయకులు బిటి మూర్తి, శాస్త్రి, పి వెంకటరెడ్డి, బి అనంతలక్ష్మి, బి రమణి, సూర్యప్రకాష్, ఆళ్ల జయబాబు, పెద్దిరెడ్ల సన్నిబాబు, స్వామి, రామారావు, భీమిశెట్టి అప్పారావు, శంకర్రావు, ఎస్ సత్యనారాయణమూర్తి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భారాలు పడినంటే పన్నులు జీవీఎంసీ ఆఫీసులే ఈ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో సంక్షేమం. ఇప్పుడు ఇదో మళ్ళీ ఇవాళ 3వ తారీఖు ఎందుకు అనుకోవచ్చు అంటే ఇప్పుడు సెక్రటరీకి వెళ్ళామనుకోండి, వార్డులో సెక్రటరీలు ఉన్నాయి కదా, వార్డు క్యాలెండర్ ఒకటి ఇస్తున్నారండి. మరి ఎవరో తీసుకున్నారు లేదో రూపాయల క్యాలెండర్ కాదు, ఏ సంక్షేమ పథకం ఎప్పుడు వస్తుంది అనేది అకౌంట్లోకి ఖచ్చితంగా ఇంకా ఆలస్యం లేకుండా ఆ రోజునే వాళ్ళు ఎక్కడో పడుకుంటారు. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు, ఇల్లు 1వ తారీఖున అమ్మఒడి, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసినారు. ఇవి మంచివా కాదా? మంచివే. వీటన్నింటినీ ఆహ్వానించవలసిందే మనం. ఎందుకంటే ప్రజలకు ఏదో రకంగా డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు 10 కూడా కొన్ని ఆదాయ వనరులు వెతుక్కు, ఆ వెతుక్కున్న దాంట్లో కొంచెం మంచి
ఆదాయ వనరులు కూడా వెతుక్కుంది, మంచి ఆదాయ వనరులు కూడా. మందు అండి, మందు. ఇంతకుముందు మందు షాపులన్నీ కూడా కాంట్రాక్టర్లు ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటి రద్దు చేసి ప్రభుత్వం నిర్వహిస్తుంది. మందు ఇసుక, మనకి ఇసుక అంటే ఇసుక విలువ లేదంటాం కదా, కానీ దానికే పెద్ద విలువ వచ్చింది. ఆ ఇసుక కూడా ఇంతకుముందు కాంట్రాక్టర్లే అమ్ముకునేవారు. పెద్ద ఎత్తున భారాలు, ఇప్పుడు 10 రెట్లు పన్నులు పెరగడం అంటే పెద్ద ఎత్తున భారమే కదండి. మరి ఈ రకంగా భారాలు వేయడం ఇది సమంజసమా? ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా, చూసుకోండి. ఈ ప్రభుత్వం చాలా కొత్త కొత్త స్కీములు, అది విన్నారు కదండి, పేపర్లో వచ్చి టీవీలో భూములు వేశారు. అది మంచిదే. పక్కన రామారావు అంటాడు కానీ మా జాగాలోకి గజం జాగాలోకి వచ్చేస్తుంది, మొత్తం కోణాలతో సహా వచ్చేస్తుంది. అదొక పక్కన రామారావు కొండలరావు మీ జాగాలోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఈ పథకం మంచిదే కదా. నేను మనం మాట్లాడుతున్నా, నాకు తెలుసు. పెందుర్తి మండల పరిధిలోని సీనియర్ పాత్రికేయులను పెందుర్తి వెల్ఫేర్ సొసైటీ ఘనంగా సత్కరించింది. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని స్థానిక ఎండిఓ కార్యాలయం ప్రాంగణం నందు నిర్వహించినటువంటి ఈ సత్కార సభలో 2 దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో సేవలందిస్తున్న వారిని గౌరవించుకున్నారు. ఈ సందర్భంగా తొలుత అతిథుల ప్రత్యేకంగా తయారు చేసినటువంటి న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం సొసైటీ ప్రతినిధులు వీరిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు దాడి వెంకట సూర్యనారాయణ తదితరులు మాట్లాడుతూ సీనియర్ నేటితరం జర్నలిస్టులకు మార్గదర్శకులుగా నిలుస్తారని వక్తలన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి అక్షర రూపం దాల్చినప్పుడే ఈ పాత్రికేయులకు గౌరవం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వాల్మీకి నాగరాజు, ఉపాధ్యక్షులు జిఎల్ ఈశ్వరరావు, కార్యదర్శి కె నాగేశ్వరరావు, కోశాధికారి వరప్రసాద్, బొడ్డేటి రాము తదితరులు పాల్గొన్నారు. మన ప్రజలు రెండు 2021 నూతన సంవత్సరం పురస్కరించుకొని మన పెందుర్తి ప్రెస్ క్లబ్ వారు మన పాత్రికేయ మిత్రులను గౌరవించనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని మన పెందుర్తిలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం. దీనికి మన పాత్రికేయ మిత్రులు చాలామంది హాజరయ్యారు. వారి అనుభవాలు, అభిప్రాయాలు కూడా చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టుల మధ్య ఒక ఐక్యత అనేది ఉంటే మన ఐక్యత వల్ల మనం ఏదైనా సాధించగలం అనే విషయాన్ని అందరి ముందు వీరు వ్యక్తం చేశారు. అయితే మన అందరం కూడా ఐక్యతగా ఉండడానికి ఇక్కడ నుంచైనా సరే మనం కలిసిమెలిసిగా పనిచేసి కృషి చేసి మన సమయానికి చాడుదామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. 20 సంవత్సరం తర్వాత 21లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 2 దశాబ్దాలు సీనియర్ విలేకరులకి మన పెందుర్తి ప్రెస్ క్లబ్ తరఫున సన్మానం చేయడం చాలా ఆనందంగా, సంతోషకరం. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సురగాల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నెల్లిమర్ల రామతీర్థాల గుడిలో జరిగినటువంటి సంఘటన జరిగి నేటికి 4 రోజులు గడుస్తున్న దాడికి కారణమైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అధికార పార్టీ అయిన వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. తమ పార్టీ మహిళా కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యంపై వెంటనే పోలీసులు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మరి మేమందరం కూడా రెడ్డి పావని గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షురాలు మరి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆ టైంలో మరి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు రావడం జరిగింది. అందరినీ కూడా వదులుతూ ఉంటే పోలీసులు మరి వాళ్ళు ఎందుకు మరి జిల్లా పార్టీ అధ్యక్షురాల్ని చుట్టుపట్టుకొని లాగి, చీర పట్టుకొని లాగి పైశాచికంగా ప్రవర్తించారు. ఈ విధంగా చేస్తుంటే సంబంధిత పోలీసు అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో భవిష్యత్తులో
ఈ 2-3 రోజుల్లో దానిపై సరైన యాక్షన్ తీసుకోకపోతే డీసీపీ గారు మేమైతే మటుగా ఇంతటితో వదిలిపెట్టే పరిస్థితి లేదు. మరి మా పార్టీలో మహిళలకు రక్షణ లేదని మేము చాలా ఆవేదన చెందుతున్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులందరూ కూడా, పోలీసు అధికారులందరూ కూడా మరి న్యాయం జరిగేటట్టుగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ దీని గురించి రామతీర్థాల్లో జరిగిన సంఘటన యావత్ భారతదేశం స్పందిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి నిన్న ప్రతిపక్ష నాయకుడు వచ్చిన రోజునే వాళ్ళు రావడం వెనక బీజేపీ తాలూకా ఉద్దేశాన్ని దెబ్బకొట్టే విధంగా 2 పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ సంఘటన జరిగిన దగ్గర నుండి ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, హిందూ పరిషత్ సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తుంటే నిన్న ఆ పోరాటం నిర్వీర్యం చేస్తూ మా అధ్యక్షురాలైన రెడ్డి పావని గారిని విచక్షణ రహితంగా ఈడ్చుకొని పోయారు. అదేవిధంగా ఈ 2 పార్టీలు కుట్ర పన్ని భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి హక్కు లేకుండా ఆ దేవాలయానికి రానికుండా అడ్డుకోవడం ఉంది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇకపైన ఏదైనా చర్యలు కానీ రామతీర్థ సంఘటనపై తీసుకోకపోతే ఈ కార్యక్రమాన్ని మరికొద్ది రోజుల్లో భారతదేశం మొత్తం తీసుకెళ్లాల్సి వస్తుందని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. సీఎం గారు స్పందించకపోతే ఈ కార్యక్రమం దేశం మొత్తం చేసి తీరాల్సి వస్తుందని తప్పకుండా స్పందించి దోషులను శిక్షించాలని, నిజమైన దోషులను శిక్షించి భారతదేశంలో ఉన్న హిందూ మనోభావాలని నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తాడింగ్ సునీత, పాలకొండ అసెంబ్లీ కన్వీనర్, మహిళా మోర్చా సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ. ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగినటువంటి రామతీర్థంపై వారం రోజులు అవుతున్నా సరే ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు. ఇంతవరకు కూడా ఎవరు కూడా దాన్ని కన్నెత్తి కూడా చూడట్లేదు. ఎంత చేసినా మా బీజేపీ పార్టీ మేమే చేస్తున్నాము. ప్రభుత్వం అసలు నిద్రపోతుందా ఏంటనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఏ చర్య తీసుకోవట్లేదు. ఈరోజు రాముని వాడి విగ్రహం తలనే పగలగొట్టినా కూడా ఎవరు కూడా ఖండించట్లేదు. ఇలాగే చాలా దేవాలయాలపై చేతుల వెనకొట్టడాలు, తలల వెనకొట్టడాలు జరుగుతుంది. ప్రభుత్వం వీటిని ఖండించకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారా? ఈ సీఎంలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళ ఇంట్లో ఏమైనా పనులు చేసుకుంటూ ఉంటున్నారా? ఒక దేవాలయాలపై జరిగిన దాడులనే వీళ్ళు ఖండించకపోతే రేపొద్దున ప్రజల పట్ల వీళ్ళు ఎటువంటి సమస్యలైనా క్లియర్ చేయగలరు అని మా బీజేపీ నిరసన దీక్ష చేస్తున్నాము. ధన్యవాదాలు. పలమనేరు నియోజకవర్గ పరిధిలో ఏనుగుల నుంచి పంటలను కాపాడటానికి యంగ్ సైంటిస్ట్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మురం గ్రామవాసి పవన్ ఒక వినూత్న ప్రయోగాన్ని జరిపి ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. పొలానికి వేసినటువంటి ఈ ఇనుప కంచెకు ఈ పరికరాన్ని అనుసంధానం చేస్తారు. ఏనుగులు కానీ అటవీ జంతువులు తాకినట్లయితే 5గురికి ఈ పరికరం ద్వారా ఫోన్ కాల్స్ వెళ్లే విధంగా రూపకల్పన చేశారు. మొదటి కాల్ పొలం ఓనర్కు, రెండవ కాల్, మూడవ మరియు 4వ కాల్స్ పక్క పొలం రైతులకు మరియు 5వ కాల్ అటవీ శాఖ అధికారులకు నిమిషాల్లో చేరుతుంది. ఈ విధంగా కాల్స్ వెళ్లడం వలన రైతులు పంటను కాపాడుకునే వీలుంటుందని ఆయన తెలియజేశారు. కంచెకు ఈ డివైస్ ఫిట్ చేయటం వలన ఏనుగు కంచెను తాకినట్లయితే సైరన్ మోగడంతో పాటుగా రెడ్ లైట్ వెలుగుతుంది. దాంతో చుట్టుపక్కల రైతులు ఏనుగుల నుంచి పంటల రక్షణకు చర్యలు తీసుకోవచ్చు. డివైస్ పూర్తిగా సోలార్ మరియు బ్యాటరీతో పనిచేస్తుందని, ఎటువంటి విద్యుత్ అవసరం లేదని మరియు 4 రోజులు విద్యుత్ ఛార్జింగ్ లేకపోయినా పనిచేస్తుందని, ఈ డివైస్ పనిచేయడానికి ఎండ లేకపోయినా వెలుతురు సహాయంతో ఈ డివైస్ ఛార్జ్ అవుతుందని ఆయన తెలియజేశారు. పొలం విస్తీర్ణాన్ని బట్టి ఈ డివైస్ ధర 15,000 నుంచి 35,000 వరకు ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏనుగులతో చాలా వరకు రైతులు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని, దానిపై ఏదైనా ఒకటి చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక రైతు ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిని కాబట్టి దీనికి ఏదైనా ఒకటి చేయాలని ఈ ఆటోమేటిక్ GSM ఆటోమేటిక్ సోలార్ ఎనర్జైజర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఎనర్జైజర్ ఎలా పనిచేస్తుంటే, మామూలుగా మార్కెట్ లో ఉండేవి ఏనుగు వచ్చిందంటే ఒక షాక్ కొడుతుంది, ఆ ఏనుగు వెళ్ళిపోతుంది, లేదంటే ఏనుగుని ఆ కంచిని తోసుకొని లోపలికి వచ్చేస్తున్నాయి చాలా వరకు ఏనుగులు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే. దాన్ని రెక్టిఫైట్ చేయడం కోసం నేను ఈ GSM ఎనర్జైజర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా పంట పొలం దగ్గరికి వాళ్ళు ఆ ఏనుగు వచ్చినప్పుడే ఇమ్మీడియట్లీ ఆ రైతుకి అది ఫోన్ చేసి చెప్తుంది మీ పంటలోకి ఏనుగు వచ్చిందని. అలా చెప్పడం వల్ల ఆ రైతు అలర్ట్ అవుతాడు. ఆ రైతుతో పాటు ఆ చుట్టుపక్కల రైతులు కూడా ఇంకో 4 కూడా ఇది కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలా ఇక్కడ ఏనుగులు వస్తున్నాయని ఇంటిమేషన్ కూడా ఇస్తుంది. అలా ఇంటిమేషన్ ఇవ్వడంతో పాటు ఇదే అటవీ శాఖ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మామూలుగా ఈ సిస్టాన్ని మొత్తం టోటల్ గా వచ్చి టోటల్ సోలార్ తోనే పనిచేసే విధంగా
దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎండే లేదు, ఒక ఫోర్ డేస్ ఎండ లేకపోతే కూడా ఈ బ్యాటరీ బ్యాకప్ తో ఆటోమేటిక్ గా ఇది పనిచేసే విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని మన పంట పొలంలో కావచ్చు, లేదు మన సరౌండింగ్ మన ఇంటి చుట్టూరా కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనము అడవి జంతువులు, ఒక ఏనుగులు కావచ్చు, లేదా ఒక అడవి పందులు కావచ్చు, ఎటువంటి అయినా సరే మన పంటని నాశనం చేసే జంతువుల్ని ఇది మనకి రానియకుండా చేస్తుంది. దాని దగ్గరకు వస్తానే మనకి కాల్ చేయడంతో పాటు దానికి ఒక చిన్న షాక్ కూడా కొడుతుంది. కాకపోతే మనకి ఏనుగు అనేది ఏం కాదు, కాకపోతే లైట్ గా ఒక స్పార్క్ లాగా. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం తమారాయుడిపేట గ్రామంలో అంకురం సేవా సంస్థ ఆధ్వర్యంలో తిరుమల హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత గుండె తనిఖీ, ఎముకలు మరియు దంత వైద్య మెగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు తెలుగు దుర్గారావు మాట్లాడుతూ గ్రామాల్లో షుగర్, బీపీలపై ప్రజల్లో సరైన అవగాహన లేక ఇతర రోగాల బారిన పడుతున్నారని, షుగర్, బీపీ వ్యాధులపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటుగా ఈసీజీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్టింగ్, 2D ఎకో స్క్రీనింగ్ తదితర పరికరాల ద్వారా వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి గుండె సంబంధిత పరీక్షలు, కరోనరీ తదితర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారాయుడిపేట గ్రామానికి చెందిన యూత్ మరియు గ్రామ పెద్దల సహకారంతో సుమారు 250 మందికి ఉచిత వైద్య సేవలు అందజేస్తామని వైద్యులు తెలిపారు. అంకురం సేవా సంస్థ దుర్గారావు గారు ఈ మధ్య తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ కె తిరుమల ప్రసాద్ గారిని కలిసి తమ్మారాయుడిపేట నందు ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయమని కోరారు. ఆయన కోరిక మేరకు డాక్టర్ గారు ఈరోజు అంటే 3/1/2020న తమ్మారాయుడిపేటలో ఉచిత గుండె, దంత, ఎముకల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ వైద్య శిబిరం 215వ వైద్య శిబిరం. అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో తిరుమల ప్రసాద్ గారు ఈ వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పెట్టే క్యాంపు 215వ క్యాంపు. అందరికీ ఉచితంగా బీపీ, షుగర్ పరీక్ష, డాక్టర్ సలహా మేరకు ఈసీజీ మరియు డాక్టర్ సలహా మేరకు డాక్టర్ మందులు చీటి ప్రకారం మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని తమ్మారాయుడిపేటలో ఈరోజు ఇప్పటి వరకు దగ్గర 160 మంది వరకు వినియోగించుకున్నారు. సుమారు 200 నుంచి 250 మంది వరకు ఈ వైద్య శిబిరానికి విచ్చేసి వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా డాక్టర్ తిరుమల ప్రసాద్ ఉద్దేశం ఏంటంటే పేదవాడికి బీపీ, షుగర్ అనేవి ముందు ఉన్నాయో లేవో తెలుసుకుంటే ఆటోమేటిక్గా వైద్యంలో సగం వైద్యం అందించినట్టు అవుతుందని దృఢసలపంతో ఈ వైద్య శిబిరాలు గత 2018 నుంచి ప్రారంభించారు. ఇప్పటి వరకు కరోనా సమయం తప్ప మిగతా రోజులంతా కూడా కరోనా అయిపోయిన నవంబర్ నుంచి మళ్ళీ వైద్య శిబిరాలు ప్రారంభించడం జరిగింది. వారానికి ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం వారానికి 3 క్యాంపుల చొప్పున ప్రతి నెలకి సుమారు 12 క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో కార్డియా నుంచి ఒక డాక్టరు, ఆర్థో నుంచి ఒక డాక్టరు, డెంటల్ నుంచి ఒక డాక్టరు మరియు జనరల్ సర్జన్ నుంచి ఒక డాక్టరు ఇచ్చేస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో ఈ తమ్మారాయుడిపేట యూత్ అంతా కూడా మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అంకురం సేవా సంఘం స్థాపించి నేటికి 7 సంవత్సరాలు అవుతుంది. 2013లో స్థాపించాము. అప్పటి నుంచి కూడా ఈ యొక్క అంకురం సేవా సంఘం అనేక గ్రామాల్లో పర్యటిస్తూ పేదలకు బట్టల పంపిణీ, అలాగే అనేక విధాలుగా వాళ్ళ యొక్క డబ్బులు పంపిణీ, నా యొక్క శాలరీలో 20% ఈ పేదలకి పెట్టాలనే ఆశతో ఈ యొక్క సంస్థను స్థాపించాను. ముఖ్యంగా ఈ సంస్థకు మహారాజా హాస్పిటల్లో నర్సింగ్ సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, వారి యొక్క కుమార్తె ప్రత్యూషమ్మ గారు, అలాగే గురునాయుడు గారు, ఇలాంటి వాళ్ళు ముగ్గురు సహకారంతో ఫస్ట్ ఈ యొక్క సంస్థని బలోపేతం చేసాము. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈ యొక్క సంస్థను మేము బలోపేతం చేయాలని, ఇంకెంతమంది అయినా ఎక్కువ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆశతో ఎక్కువగా గ్రామాల్లో నేను పర్యటిస్తున్నాను. నేను ముఖ్యంగా తిరుమల ప్రసాద్ డాక్టర్ గారిని కలిసాక ఈ యొక్క ఉచిత శిబిరం అడిగాను. ఇది ఆయన సార్ నాకు ఇది 5వ ప్రోగ్రాంగా నాకు సహకరించారు. సార్కి మా యొక్క సంస్థ తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో దంత విభాగము, కంటి విభాగము, జనరల్ సర్జను మరియు కార్డియాలజిస్ట్ అనేక వైద్య నిపుణులు సార్ పంపించున్నారు. ఆ వైద్య నిపుణులు ఎంతోమంది బీపీ, షుగరు అనేక వ్యాధులు కూడా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకొని అనేక మందులు కూడా సరఫరా చేసి ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క గ్రామంలో యూత్, ప్రజలు, నాయకులు, అనేక పెద్దలు వాళ్ళ సహకారంతో ఈ యొక్క ప్రోగ్రాము ఇంకా ఎక్కువగా కొనసాగుతూ ఉన్నది. ఇంకా సుమారు 250 వరకు పేషెంట్లను డాక్టర్లు కలిసి చూసి ఉన్నారు. సబ్బవరం మండలంలోని ఇరువాడ పాల సొసైటీలో
పండుగ బోనస్ నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డైరీ డైరెక్టర్ శరగడం శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాడి రైతులకు నిత్యం తోడుగా ఉండేది విశాఖ డైరీ మాత్రమే అన్నారు. ఈ సందర్భంగా పాల సొసైటీ అధ్యక్షులు సండ్రాన అప్పారావు అధ్యక్షతన జరిగిన సభలో విశాఖ డైరీ డైరెక్టర్ శరగడం శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని 169 మంది రైతులకు ఏఈపీ మిషన్ ద్వారా 5,53,400 రూపాయలు అందజేశారు. అలాగే 139 మంది రైతులకు స్టీల్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం డైరీ చైర్మన్ అడారి తులసీరావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. అలాగే వైస్ చైర్మన్ అడారి ఆనందరావు మరొక అడుగు ముందుకు వేసి రైతుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో పాడి రైతులు విపత్తుల బారిన పడకుండా చేసిన కృషి ఇందుకు నిదర్శనమన్నారు. రైతు కష్టానికి సంబంధించి ప్రతి పైసాకు ఒక రూపాన్నిస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. డైరీ యూనిట్ 31 కోట్ల పైచులకు బోనస్లు అందజేస్తే ఒక్క సబ్బవరం యూనిట్కే 3 కోట్ల పండుగ నగదు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సబ్బవరం యూనిట్ మేనేజర్ ఏఆర్ ప్రభాకర్, సొసైటీ అధ్యక్షులు సండ్రాన అప్పారావు, సబ్బవరం మండల వ్యవసాయ సలహా కమిటీ డైరెక్టర్ మామిడి బంగారు నాయుడు, వైసీపీ నాయకులు బలిరెడ్డి కనకరాజు, మచ్చ కోటేశ్వరరావు, డైరెక్టర్లు సూపర్వైజర్లు బి కమలాకర్ రావు, కె వాసుబాబు, వేతన కార్యదర్శి జి గోవింద్ పాల్గొన్నారు. ఆపద వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా రైతే విశాఖ డైరీ కుటుంబ సభ్యుడు. అటువంటి రైతుకి ఈవేళ కొత్తగా వినూత్న పథకం ఏంటంటే గతంలో రైతు చనిపోతే 30,000 రూపాయలు ఇచ్చేవాడు. ఈవేళ 59 సంవత్సరాల లోపు ఏ రైతు చనిపోయినా ₹1,00,000 చెక్ వితిన్ నెల 2 నెలల లోపున ఇంటికి పట్టుకెళ్ళి ఆ ఫోటోకు దండేసి ఆ కుటుంబ సభ్యులు పరామర్శించి ₹1,00,000 ఇచ్చే పథకం. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, దగ్గర మన సబర్ యూనిట్లో 10 మందికి ₹10,00,000 ఇంటింటికి ఇవ్వడం జరిగింది. రెండోది, ఇప్పుడు పశువులకి రైతులకి బాగా ఆకలి కట్టుకునేది భారం అయిపోయిందండి. దానికి వైస్ చైర్మన్ గారు ఏం చేశారంటే వినూత్నమైన కార్యక్రమం, ఇంకా షెడ్లు రైతు అన్నట్టు సుఖ్యబకాడుతో సంబంధం లేకుండా ఏ రైతు షెడ్ కట్టుకుంటే ఆ రైతుకి రేకులు మనం ఏ మోడల్లో కర్రలతో కట్టుకోవచ్చు, స్ట్రెస్సులతో కట్టుకోవచ్చు, ఏదో విధంగా కట్టుకుంటే దానికి మా సివిల్లో వచ్చి మెజర్ చేసి రేకులు ఎన్ని పడితే అన్ని రేకులు ఇవ్వడానికి విశాఖ డైరీ ఒక కార్యక్రమం తీసుకుంది. అలాగే రైతులు ఎవరు లోన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఆవులు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చింది. రానున్న రోజుల్లో 10-12 లక్షల లీటర్లు పెంచి రైతుకి మరిన్ని లాభదాయకమైన కార్యక్రమాలు చేయడం కోసం వినూత్నమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిందండి. ఒక సంవత్సర కాలంలో అది కార్యరూపం దాలుస్తుంది. ఎందుకంటే దాన్ని ఎర్లీగానే తీసుకోవడానికి ఆల్రెడీ అంతా కూడా సెట్ అయింది. ఒక సంవత్సర కాలంలో దాన్ని రైతులకు అందుబాటులో తీసుకురావడానికి ఈవేళ ఐకాన్ కృషి ఇప్పుడు ఉన్న హాస్పిటల్ కిమ్స్గా ఐకాన్ హాస్పిటలే ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామిగా ఉందండి. ఎందుకంటే స్టేట్ మొత్తం మీద ఎవరు వచ్చినా ఈ హాస్పిటల్కి రావడానికి ముందుకు వచ్చున్నారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. విశాఖ జిల్లాలోనే అది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అగ్రగామి హాస్పిటల్కి ఈవేళ తెలిసింది. సార్, ఈ హాస్పిటల్ ఎక్కడ పెడదాం ప్లాన్ ఉన్నారు? దీనికి హాస్పిటల్ ఆనుకునే కొంత స్థలం ఉందండి. అదొక ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ గతంలో దాన్ని అనాథాశ్రమం దీనికి కేటాయించడం జరిగింది. అది కొంచెం డిస్ప్యూట్ వల్ల ఆగింది. ఆ ప్రదేశం క్లియర్ అయిపోయింది. అది అక్కడ పెట్టే ఆలోచనే ఉంది. లేని పక్షంలో జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి విశాఖ డైరీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయండి, అక్కడికి తీసుకొస్తాం. బోనస్ డిస్ట్రిబ్యూషన్ అండి. చైర్మన్ గారు ముహూర్తం పెడతారు. మాడుగుల్లో స్టార్ట్ అయింది. ఈ సబ్బోర యూనిట్కి వచ్చి ఇరువాళ్ళని ఈవేళ మొట్టమొదటిగా కూడా మనం ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేస్తే ఆయనకి ఈవేళ విశారెడ్డి గారు అక్కడ కార్యక్రమం రావడంతో రాలేదని చెప్పడం జరిగింది. కార్యక్రమం ఆపొద్దని చెప్తూ 3,11,00,000 సుమారు చిలుకు చెక్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈవేళ ఉదయం లాంచ్ చేయడం జరిగిందండి. సోదరులు వచ్చారు. దాని కార్యక్రమంలో ఈవేళ బోనస్ ఇస్తున్నామండి. హిందువుల మనోభావాలపై దాడులు చేయడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మండిపడ్డారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడులపై దాడులు, హిందువుల ఇళ్లను కొల్లగొట్టడం వంటి ఎన్నో విధ్వంసకర ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. దర్గాలు నిర్మిస్తాం, చర్చలకు నిధులిస్తాం, పక్క గుడులపై దాడులు చేస్తామనే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి నెలకొందన్నారు. ఇక మొఘలాయిలు, బ్రిటిష్ వారి పాలనలో లాగా రాష్ట్రంలో నిరంతరం హిందువులపై దాడులు సాగుతున్నాయన్నారు. హిందువులందరూ ఏకమై వాటిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దాన్ని పరామర్శించి అక్కడ ప్రజలకి ఒక మనోధైర్యాన్ని కల్పించాలనే ఒక సదుద్దేశంతో
ఆ వయసులో కూడా అంత కొండని ఎక్కి ఆయన చేద్దామన్న ఒక సదుద్దేశంతో ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటే నిన్న విజయసాయి రెడ్డి గారు చేసిన పని మాత్రం ఖచ్చితంగా ఖండించడం జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ఎప్పుడూ కూడా లేని విధంగా ఒక రాజకీయ పార్టీ ఒక స్థలానికి వెళ్తుందంటే ఇంకో రాజకీయ పార్టీ అక్కడికి వచ్చి అడ్డుపడిన సంఘటనలు ఎప్పుడు కూడా మనం చూడము. అటువంటిది ఈరోజు కొత్త సంస్కృతిని విజయసాయి రెడ్డి గారు సృష్టించి మత కల్లోలాన్ని సృష్టిందామనే ఒక ఉద్దేశంతోటో లేకపోతే ఒక విద్వేషాలు ప్రజల్లో రేకెత్తించి ఒక వర్గం ఓట్లని కూడగొట్టుకోవాలనే ఒక ఉద్దేశమో నాకు తెలియదు. కానీ నిన్న ఆయన చేసిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ఆయనతో పాటు ఈ రాష్ట్రానికి చెడ్డ పేరుతో పాటు ఆయన పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది, ఖచ్చితంగా వచ్చింది కూడా. నేను ఖచ్చితంగా కళ్ళారా చూశాను. అక్కడ ప్రజల్లో ఒక వ్యతిరేకత పుట్టింది నిన్న చేసిన పనికి. అటువంటి పనులు ఇక ముందు అన్నడు కూడా మానుకోవాల్సిన అవసరం విజయసాయి రెడ్డి గారికి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ గవర్నమెంట్ కూడా పోలీసులు కూడా ఆయన ఏటుగా ఉన్న వ్యక్తిని సకల మర్యాదలతోటి గుడికి తీసుకెళ్లి అన్ని చూపించి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎక్సీఎం 14 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని అక్కడ గుడి తాళాలు వేసేసి అంత ఇటు ఎక్కిన తర్వాత అక్కడ గుడి తాళాలు వేసేసి వివిధ కళ్ళబొల్లి కవులు చెప్పి మళ్ళీ కిందకి దింపేశారు. అంటే ఈ ప్రభుత్వ పెద్దలు వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఎటువంటివో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇక ముందు జరగకుండా మనం అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఎన్నో ఏళ్లుగా నీడలేని మాకు గూడుని కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా జీవితాలు చిరస్థాయిగా మిగిలిపోతాడని నూజివీడు మండలం అన్నవరం గ్రామ మహిళలు అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు పొందిన మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ పేదల సంక్షేమం కోసం ఎవరూ ఆలోచించలేదని, అలాంటిది ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సీఎం జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన సాగిస్తున్నారని తమ ఆనందాన్ని జిల్లావాణి ఛానల్కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మొగులమాటి సుబ్బారావు, అన్నవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి మొగులమాటి శ్రీలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి గుడేటి ఝాన్సీరాణి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రస్తుతం నూజివీడు నియోజకవర్గం నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో మనం ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఈ మహిళలు, స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఒకసారి మనం విందాం. చెప్పండమ్మా, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇళ్ల పట్టాల పంపిణీపై మీకు అభిప్రాయం? జగనన్న గారు మరి 20 సంవత్సరాల మట్టి ఇళ్ల స్థలాల కొరకు మేము పోరాడుతున్నామండి. ఇళ్ల స్థలాల కొరకు పోరాడుతూ ఉన్నాము. మరి ఇంతకాలం ఎవరు కూడా దగ్గర డబ్బు వసూలు చేసిన వాళ్ళు కానీ మా పట్ల ఎవరు కూడా మేలు చేసిన వాళ్ళు లేరు. జగనన్న గారు వచ్చి మాకు ఎంతగానో మేలు చేశారు. మరి మాకు ఎంత సంతోషం. మళ్ళీ జగనన్న గారు వస్తే మాకు ఇంకా మేలు జరుగుతాయని మరి ఎదురు చూస్తూ ఉన్నాము. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి? మాకు అన్నీ బాగానే అందుతున్నాయండి. జగనన్న గారు రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఎప్పుడు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా అక్కల్ని, చెల్లెళ్ళని అందరినీ గుర్తుపెట్టుకున్నాడు. నిజంగా 20 ఏళ్ళకి మా కళ ఈ రోజు నెరవేరిందండి. ఇన్నాళ్ళు రెంట్ కట్టుకుంటా బతుకుతున్నాము. నిజంగా జగనన్న గారు రావటం నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నారండి. ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి. మా అందరి సంతోషం ఇదండి, అక్క చెల్లెల సంతోషం. ఆయన ఎప్పుడు చక్కగా ఆనందంగా ఉండాలి. మరలా ఎన్నికల్లో కూడా ఆయనే రావాలని, ఆయన మా దేవుడు అని చెప్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎవరైతే టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారో వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే స్థలాలు ఇస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? పార్టీలు చూసి మాత్రమే ఇస్తున్నారంటారు. అదేం లేదండి, అందరికీ సమానంగా చూస్తున్నారు. అందరికీ సమానంగా చూస్తున్నారు. ఈ రోజుకి మా పిల్లలకి మాకు బాగానే జరిగింది. ఆయన ఎప్పుడో రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జగనన్న పాలనలోనే సాధ్యమైందని ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలియజేశారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీ నేలదానిపల్లి సమీపంలో 460 ఇళ్ల పట్టాలను చంద్రగిరి ఎమ్మెల్యే తొడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల పేరుతో పట్టాల పంపిణీతో
సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారికతకు శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పార్టీలతో సంబంధం లేకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి విక్రమరెడ్డి, ఎంపీడీఓ అమర్నాథ్, తహసీల్దార్ లోకేశ్వరి, ఏపీఎం నరసింహులు, జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, ఎంపీపీ లోక, సెక్రటరీలు నరసింహులు, కుసుమకుమారి, రవికుమార్, సిబ్బంది, సుబ్రహ్మణ్యస్వామి, ఆలయ చైర్మన్ ముండరత్నవరెడ్డి, మునీశ్వర్ రెడ్డి, రమేష్, నరేష్ రెడ్డి, చంటి మునీర్, మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా తక్కువ వస్తుంది. ఒక పిల్లలు చదివించాలంటే ఎవరు పట్టా తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు కలిసి ఇవ్వడం మన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని పాటిద్దాం. ఎందుకంటే నేను అందుకే జగన్ పట్టా ఇస్తే మా అక్క జగన్లకు మీకందరూ కూడా ప్రత్యేకంగా సార్ తీసుకొచ్చి మీకందరూ కూడా ఒక అన్నదమ్ములుగా మీకు ఉండాలని ఆలోచనతో దేవుడి ప్రసాదం దగ్గర నుంచి రాత్రి పసుపు కుంకుమ దగ్గర నుంచి మీకు బట్టల వరకు మీకు బట్టలు పెట్టి ప్రతి 3 కుటుంబాల బట్టలను ఆలోచనతో రావడం జరిగింది. ఈ రోజు ఇంత శుభవేళ, ఇంత సంతోషంగా మా అక్క జగన్లకు ఇంత గొప్పగా కార్యక్రమాలు మీ అన్నదమ్ములుగా నేను కూడా భావిస్తాను. మీకు పట్టాలు ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశం అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. గత తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో పిఠాపురం నియోజకవర్గంలో ఒక వ్యక్తికి కూడా ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్న దాఖలా లేవని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుమారు 20,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని పిఠాపురం ఎమ్మెల్యే పెండన్ దొరబాబు తెలియజేశారు. జగనన్న అందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోల్లో ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండన్ దొరబాబు హాజరయ్యారు. ముందుగా ఇళ్ల స్థలాలు మంజూరు స్థలంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే దొరబాబు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. ముందుగా అధికారులు జగనన్న అందరూ ఇళ్ల కార్యక్రమంపై సభలో వివరించారు. అనంతరం సుమారు 2,000 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నికృష్ణ, కమిషనర్ సాయిబాబా, ఎంపీడీఓ హరిప్రియ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండం రఘు, పర్ల రాజా, మొగిలి అయ్యారావు, జ్యోతుల భీముడు, తుమ్మల బాబు, తెల్లడపు చిన్నారావు, మొగిలి జయబాబు, దాసం లోవబాబు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కళ ఎస్టిమేషన్ తయారు చేశారో దాని ప్రకారం మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కట్టుకుంటారు దాన్ని మాత్రం తూచా తప్పకుండా అధికారులందరూ కూడా దాన్ని అవలంబించండి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శ్లోకానికి అందరు నవాంబు జ్యోతుల కరాంబు దశారథ చంద్రచంద్రిక నంబర్ సారుముకు కట్ట మీరు ఏ రోజు మళ్ళా మీ అందరితో కలిసి ఇలా మీటింగ్లో చేయడం చెప్తుంట ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపాలిటీలో దాదాపు 2,000 పట్టాలని ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఇది ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలి, వారికి ఇళ్ల పట్టాను ఇవ్వటమే కాకుండా ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారుకి మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం కోసం కూడా నిధుల్ని ఇచ్చి కట్టించే కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఇది ప్రతి ఒక్క అక్క చెల్లెములు వారి సంతోషానికి అవధులు లేవు. ఇటువంటి వాతావరణం వాళ్ళ జీవితంలో ఊహించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రోజున వారికి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వారికి సొంతిల్లు కళ నిజమవుతుంటే నిజంగా వారి అందరికీ ఆనందం చూస్తుంటే నిజంగా ప్రీతం ముఖ్యమంత్రి అతి చిన్న వయసులో ఇంతమంది ప్రజానీకం మనసులు చూరగొన్నటువంటి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. మీరు ఈ రోజున రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఒక దేవుళ్ళ. గత 24 రోజులుగా హిందూ దేవాలయాలపై నిరంతరం జరుగుతున్న భౌతిక దాడులకు నిరసన తెలియజేస్తూ తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో భానుగుడి సెంటర్ వద్ద ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు తుమ్మల పద్మ మాట్లాడుతూ చేతగాని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దీనికి సమాధానం చెప్పాలని, సీఎం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కనపడుతోందని, నిరంతరం జరిగే ఈ దాడుల వెనక ఎవరున్నారో పోలీస్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ కానీ ఫెయిల్ అయిందని ఆయన ఆరోపించారు. దీనికి సమాధానంగా చేతగాని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాతాకి. ఏదైతే నిన్న విజయనగరం జిల్లా ఆలయం రామతీర్థంలో భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలైనటువంటి రెడ్డి పావని గారు అక్కడ దీక్ష చేస్తుంటే ఆమె పైకి వెళ్లాలన్న సందర్భంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఆవిడని అడ్డుకోవడం, మరీ పాశవికంగా ఆవిడని అడ్డుకోవడం చాలా బాధాకరం. మహిళను చూడకుండా ఒక హిందూ సమాజం కోసం ఆవిడ చేస్తున్నటువంటి దీక్షను అడ్డుకునే ప్రయత్నంలో మహిళని ఇలా అవమానపరచడం చాలా బాధాకరం. దీనికోసం మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆలయాలపై జరుగుతున్నటువంటి దాడులు అవ్వచ్చు, వీటిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మహిళల్ని ఈరోజు ఈ విధంగా బాధించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇటువంటి పోలీసు యంత్రాంగానికి ఇటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక చెవటగానే దద్దంలాగా ఈరోజు ఉంటూ హిందూ వ్యతిరేక విధానాలకి పాల్పడుతూ హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నా కూడా పట్టించుకోలేకుండా ఒక ఉదాసీన వైఖరితో కొన్ని మత సామరస్యాన్ని పాటించాలన్నటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి చర్యల్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది. అదేవిధంగా న్యాయం చేయాలని మా యొక్క హిందూ మనోభావాల్ని దెబ్బతిన్నటువంటి ఈ విషయాలు అనేక రకం జరుగుతున్నాయి. గత 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా గత సంవత్సరం కాలంగా హిందూ దేవాలయాలపై, ఆచారాలపై, సాంప్రదాయాలపై దాడి చేస్తుంది ప్రభుత్వం. పుష్కర స్నానాలు, తుంగభద్ర పుష్కర స్నానాలు చేయొద్దంటారు. ఏదైతే రథాలు దగ్ధాలైపోతుంటే అది చెక్క కొయ్యే కదా అంటారు. మరి హిందువుల యొక్క ఏదైతే దేవుళ్ళ యొక్క ఆంజనేయ స్వామి యొక్క చెయ్యిరిగిపోతే అది బొమ్మే కదా అంటారు. ఇటువంటి హిందూ వ్యతిరేక ప్రభుత్వ విధానాల కారణంగా ఈరోజు రాష్ట్రంలో హిందువులకి రక్షణ లేకుండా పోయింది, హిందూ దేవాలయాలకి రక్షణ లేకుండా పోయింది. సంవత్సరం కాలంగా ఇది జరుగుతుంటే ఏదైతే రామతీర్థం, విజయనగరం రామతీర్థం 100 సంవత్సరాల చరిత్ర తీర్థం, రాముల వారి శిరఛేదనం చేసిన ఈ యొక్క హైందవ వ్యతిరేక ప్రభుత్వం యొక్క మనసు కరగకపోవటం. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగపరచుకోవాలని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో కణేకల్ మండలంలో ఎంపీఈఓలకు ఎరువుల సరఫరా గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ రైతులకు వారి గ్రామాల్లో నాణ్యమైనటువంటి ఎరువులు మరియు ఎంఆర్పీ పైన తక్కువ ధరకే రైతులకు వారి వ్యవసాయానికి అందుబాటులో ఉండే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల సరఫరా జరుగుతుందన్నారు. దానికి సంబంధించి రైతులకు వివరించేందుకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కణేకల్ మండలం వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్, రాయదుర్గం వ్యవసాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఆంజనేయులు మరియు ఎంపీఓలు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము రైతులకి వారి గ్రామాల్లోనే నాణ్యతమైన ఎరువులు మరియు ఎంఆర్పి కన్నా తక్కువ ధరలతోన రైతులకి వాళ్ళ వ్యవసాయానికి అందుబాటులో ఉండేటట్లు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరా అనేది ముఖ్య ఉద్దేశము. దీనికి గాను మనము రైతు భరోసా కేంద్రాల్లోనే వారికి కావాల్సిన ఆ గ్రామానికి కావాల్సిన ఎరువులన్నీ తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసి ఎంఆర్పి కన్నా ఒక 10 రూపాయల నుంచి 25 రూపాయలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. దీన్నంతా ఆన్లైన్ ప్రాసెస్లో చేస్తారు. రైతు ఇంతకుముందు మాదిరి పోయిన సంవత్సరం మాదిరిగానే కేఎస్కేలోనే ఇండెంట్ పెట్టుకొని కేఎస్కే ద్వారా మనం సేల్ చేసుకోవచ్చు. దానికన్నా ముందే మన విఏఏలు వచ్చేసి ఆ కేఎస్కేలోనే ఇండెంట్ రిక్వెస్ట్ చేసుకొని బల్క్ ఇండెంట్ ద్వారా ఆ గ్రామాల్లోనే స్టాక్ ఉంచుకొని ఆ నాణ్యతను కూడా ఆల్రెడీ మనము తిరుపతిలోనే ఒక రీజనల్ కోడింగ్ సెంటర్ అనేది ఉంది. దాని ద్వారా
నాణ్యతను పరీక్షించిన తర్వాత ఏవైతే స్టాండర్డ్ అని తెలుస్తాయో వాటిని మాత్రమే మనము ఆ రైతు భరోసా కేంద్రంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ నాణ్యతమైన ఎరువుల్ని ఎంఆర్పి కన్నా 10 నుంచి 25 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ వ్యాక్సినేషన్ సన్నద్ధతపై పరిశీలనకు డ్రై రన్ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు. నగరంలో ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో డ్రై రన్ ఏర్పాట్లను తనిఖీ చేసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో నగరంలోని ఈఎన్టీ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులలో, ప్రథమ ఆసుపత్రిలో, సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో ఈరోజు డ్రై రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ డ్రై రన్ను వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ప్రకారం వ్యాక్సిన్ అందుబాటులోనికి వచ్చిన తర్వాత ఏ విధంగా వేయాలనే సన్నద్ధత కోసమే చేస్తున్నామన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లైనటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మినిస్టీరియల్ సిబ్బందికి టీకా వేస్తారన్నారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ వర్కర్లైనటువంటి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేస్తారన్నారు. మూడవ దశలో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులు, 50 సంవత్సరాల లోబడి కోమార్బిడిటీస్ పరిస్థితి ఉన్న వారికి వేస్తారని తెలిపారు. జిల్లాలో మొదటి దశలో 34,761 మంది హెల్త్ కేర్ వర్కర్లకు టీకా వేస్తారని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించినటువంటి కోవిన్ సాఫ్ట్వేర్లో గుర్తింపు కార్డుల ఆధారంగా వీరి వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. వేరింగ్ ద రూమ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఒక్కొక్క ఎక్విప్మెంట్ మనకి ఇంకా టైం పడుతుంది. యాక్చువల్ వ్యాక్సిన్ టైంకి అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఏజెన్సీలో వారు అడిగినట్లు మనకి ఎక్కువగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉంటారు. అంటే దాదాపు 3,600 నుంచి 4,000 మంది సిహెచ్డబ్ల్యూ అంటాం, అంటే ఆశాస్. సో వీళ్ళందరికీ కూడా ఇవ్వాలంటే మా ప్లానింగ్ ఏ విధంగా ఉందంటే పిహెచ్సిస్ 36 ఉన్నాయి. ఏరియా హాస్పిటల్స్ మనకి అరకులో ఉంది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పాడేరు ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ మనకి ముంచింపుట్టు, తర్వాత చింతపల్లి ఉంది. సో ఈ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కోల్డ్ చైన్ పాయింట్స్గా డెసిగ్నేట్ చేశాం. అంటే ఇక్కడ నుంచి బయలుదేరిన వ్యాక్సిన్ ముందు ఇక్కడ ఈ హాస్పిటల్స్లో మనం కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తాం. అంటే టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ ఈ వ్యాక్సిన్. మామూలు రూమ్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయితే వ్యాక్సిన్ విల్ నాట్ బి ఎఫెక్టివ్. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద టెంపరేచర్ అంటిల్ వీ యాక్చువల్లీ అడ్మినిస్టర్ ద వ్యాక్సిన్ టు ది బెనిఫిషియరీ. సో ఈ పిహెచ్సిలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేసిన కృష్ణదాస్, అవంతి శ్రీనివాస్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థుల ఆలయ ఘటనపై ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులు జరిగిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కమలనాథులు. అర్హులైన పేదలకు గూడు కల్పించాలన్నదే జగన్ ప్రభుత్వం ఉద్దేశమన్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి. చంద్రగిరిలో సతీమణితో కలిసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన భాస్కర్ రెడ్డి. గత టీడీపీ పాలనలో ఏ ఒక్కరికి సెంటు స్థలం అందించిన బాపత లేదన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండెం. గొల్లప్రోల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసిన దొరబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.